10 సంవత్సరాల ఒక కుర్రాడు ఇంట్లో నాకు టిఫిన్ ఇవ్వు అని అమ్మనాన్నలను పీడిస్తున్నాడు. అప్పుడు తండ్రి ఆ పిల్లవాడిని గట్టిగా తిడతాడు. దానికి ఆ పిల్లవాడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటినుంచి బయలుదేరతాడు. ఆ అబ్బాయి వెళ్తూ వెళ్తూ తమ పొలం దగ్గరకు వచ్చి ఒక గుంపు చెట్ల కింద కూర్చుని పక్కనే ఉన్న తాత సమాధి దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తాడు. చూడు తాత, టిఫిన్ అడిగితే నాన్న తిట్టారు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తాత పక్కన కూర్చుని ఏడవకు ఏడవకు అని వీపు నిమురుతూ ఉంటాడు. కాని అతను ఏడవడం ఆపడం లేదు. ఎందుకంటే తాత అతనికి కనిపించడం లేదు. తాత చనిపోయి 15 సంవత్సరాలు అయింది. ఆ అబ్బాయికి తాత కనిపించడు. కాని తాత పాపం ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకుంటూ, నా బంగారం, నేను ఏమీ చేయలేకపోతున్నానురా. ఆ శివుడిని నమ్ముకుని నడుస్తూ ఉండు, నీకు కావాల్సిన టిఫిన్లు దొరుకుతాయి అని చెప్పి కింద కూర్చుంటాడు. ఆ అబ్బాయి నెమ్మదిగా తాత ఒడిలో పడుకుంటాడు. ఆ సూర్యుడు వీరిద్దరి బాధను చూడకుండా ఆకాశం నుండి వెళ్ళిపోతాడు.